ప్రతి ఒక్క గృహస్థులు తన ఇంట్లో సుఖంగా ఉండటానికి చిన్న పరిహారం, ఆ ఒక్క పరిహారం ప్రతి 120 రోజులకి ఒక్కసారి కనుక చేసినట్లయితే ఆ గృహమునందు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనోవిచారాలు కానీ ఏవీ లేకుండా ఎప్పుడు ప్రశాంతతతో 10 మందికి పెట్టేటువంటి స్థితి భగవంతుడు ఇస్తాడు. అంటే అది ఎందుకోసం చేయాలి అంటే, ఏ ఇళ్ళైనా ఇబ్బంది పడుతుంది అని అంటే నరదృష్టి నరఘోష అనేటువంటిది కొన్ని రకాల ఏడుపులు ఆ ఇంటి మీద పడితే ఆ ఇల్లు ఇక చెప్పరాని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంట్లో మానసిక ఆవేదనలు అంతా ఇంతగా వాళ్ళు అనుభవించేది ఏంటో తెలియదు. ఏదో పూజలు చేస్తుంటారు కానీ అసలు ఏంటంటే విషయం గమనించుకోవడం కష్టం. చాలా చిన్న పరిహారం, ఒక 250-300 ఖర్చు దానికి అంతే. ఏమిటి అంటే, ఎప్పుడైనా మంగళవారము లేక శనివారం శ్రేయోదాయకం, అది వృద్ధి చూపిస్తుంది. ఏ వారమైనా చేయొచ్చు కానీ ఆ 2 రోజులు అనేటువంటిది వృద్ధి చూపిస్తుంది. చక్కగా మనకు బయట బూడిది గుమ్మడికాయలు దొరుకుతాయి. ఆ బూడిది గుమ్మడికాయలు తెచ్చుకొని, ఒకటే 2-3 అక్కర్ల గుమ్మడికాయ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా పసుపు రాసేయాలి. మొత్తం పసుపు రాసిన తర్వాత ఒక నలుపు రంగు దారం మనకి రౌండ్గా, గట్టిగా కాకుండా రౌండ్గా దాన్ని చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత ఒక పీట మీద ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద నలుపు రంగుది లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్క వేయాలి. ఆ జాకెట్ ముక్క వేసి అందులో అన్ని ధాన్యం మనకు వడ్లు పోసి ఆ వడ్ల మీద ఈ యొక్క గుమ్మడికాయను ఉంచాలి. ఉంచిన తర్వాత పైన తొడిమి ఉంటుంది, తొడిమి దగ్గర ఇంకొక జాకెట్ ముక్క తీసుకొని దాన్ని సమానంగా చూసుకొని తొడిమి దగ్గర ఆ జాకెట్ ముక్కకి చిన్న హోల్ లాంటివి తీసుకొని అందులోకి పెట్టేసేయాలి. గుమ్మడికాయకి కిందకు వచ్చేసేట్టుగా పెట్టాలి. దాన్ని పెట్టిన అనంతరము నిమ్మకాయలు తీసుకోవాలి మనం. అది 5, 6, 7, 8, 9, 10 అంటే ఆ గుమ్మడికాయకి నిమ్మకాయలు మనం దండలాగా చుట్టి వేస్తే జారి కింద పడిపోకూడదు, అలా ఆగిపోవాలి. అట్లా పైన మన తొడిమి పెట్టుకుని తొడిమి లోపల నుంచి ఇలా వేస్తే ఆ గుమ్మడికాయ దగ్గర అలా ఆగిపోయేటట్టుగా కింద పడిపోకుండా. అది ఎప్పటివరకు ఆగిపోతుందో దానికి ఎన్ని నిమ్మకాయలు సరిపోతాయో ఆ నిమ్మకాయలతోటి దండకట్టి అలా పెట్టేసేయాలి. శుభ్రంగా పెట్టేసిన తర్వాత అందులో మనం ఇంకొక వస్త్రాన్ని వేసుకోవాలి. మళ్ళీ అంటే 3 వస్త్రాలు అవసరం దీనికి. ఇంకొక వస్త్రాన్ని దాంట్లో వేసుకొని ఉప్పు పోయాలి. దోషుడు ఉప్పు తీసుకొని దాని మీద పోయాలి. శుభ్రంగా పోస్తే అది కిందకి దిగుతుంది. ఆ నిమ్మకాయలకు తగ్గట్టుగా మొత్తం సర్దేసుకోండి. సర్దేసుకున్న తర్వాత క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన సంహర మృత్యోర్మోచే మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపనఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ అనేటువంటి ఈ మంత్రం వింటూ, తెల్ల ఆవాలు దొరుకుతాయి మనకు. ఒక దోషుడు తెల్ల ఆవాలు కూడా జాగ్రత్తగా మంత్రం వింటూ దాని చుట్టూతో పోసేస్తే ఆ ఉప్పు మీదకి పడిపోతుంది. ఉప్పు మీద పడిపోయిన తర్వాత అంటే ఆ కింద వేసిన ఉప్పు కనిపించకుండా పైన పోసేయాలి. పోసి మళ్ళీ దాని మీద ఇంకొక దోషుడు ఉప్పు, తర్వాత ఆవాలు కనిపించినా కనిపించకపోయినా వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. వేసేసిన తర్వాత అలా పసుపు కుంకుమ వేసి చక్కగా కూష్మాండ సూక్తము అని ఉంటుంది. ఓం కూష్మాండైర్జుహుయాత్ యోపూత ఇవ మన్యేత యథాస్తేనో యథా భ్రూణహివ మేష భవతి యో యో నో రేతస్సించతే దర్వాచీనమేనో భ్రూణహత్యాయాస్తస్మాన్ ముచ్యతే యావదేనో దీక్షాముపైతి దీక్షిత ఏతైః సతతి జహోతి సంవత్సరం దీక్షితో భవతి సంవత్సరాదేవాత్మానం పునీతే మాసం దీక్షితో భవతి యో మాసస్స సంవత్సరాదేవాత్మానం పునీతే చతుర్విగుంశతిగుం రాత్రిర్దీక్షితో భవతి చతుర్విగుంశతిర్ధమాసः సంవత్సరాదేవాత్మానం పునీతే 12 రాత్రిర్దీక్షితో భవతి 12 మాసాः సంవత్సరాదేవాత్మానం పునీతే షడ్రాత్రిర్దీక్షితో భవతి షడ్వా రతవः సంవత్సరాదేవాత్మానం పునీతే 3 రాత్రిర్దీక్షితో భవతి త్రిపదా గాయత్ర్యా ఏవాత్మానం పునీతేన మాగుం సమస్త్రీయాన్న స్త్రీముపేయాన్నో పర్యాసీత జుగుప్సేదా నృపాత్మయో బ్రాహ్మణస్య వ్రతం యవాగూర్రాజన్యస్యామిక్షావైశ్యస్యాథో సౌమ్యేప్యధ్వర ఏతద్వ్రతం బ్రూయాద్యది మన్యేదోపదాస్యా నిత్యోధనం ధానాసక్తను ఘృతమిత్యనం వ్రతేదాత్మనోనుపదాసాయ. ఇది కూష్మాండ సూక్తం. సుమారుగా ఒక 9 సార్లు ఈ కూష్మాండ సూక్తాన్ని వినండి. విడిగా కూడా ఈ మంత్రాన్ని నేను మీకు అందిస్తాను. 9 సార్లు ఈ కూష్మాండ సూక్తం చెప్పుకుంటూ చక్కగా పుష్పాలు అక్షతలు ఏదో ఒకటి వేసేసి అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన పెట్టేసేయండి. నివేదన పెట్టిన తర్వాత కింద ఏదైతే జాకెట్ ముక్క ఉన్నదో
మనం ఫస్ట్ కింద ఒకటి వేసాం కదా, ఆ జాకెట్ ముక్కని శుభ్రంగా పైకి తీసుకొని పైన ఇంకొకటి అడ్డు వేసాం, నిమ్మకాయలకి పైన ఉండేది నిమ్మకాయల లోపల ఒకటి వేసాం మనం. దానికి దీనికి కలిపి 4 మూలలు ఇటు 4 మూలలు అటు ముడి వేసేసేయండి శుభ్రంగా. ముడి వేసేసిన తర్వాత నిమ్మకాయల మీద మళ్ళీ మనం ఇంకొకటి క్లాత్ వేసి ఉంటాం, దాన్ని పైనే ముడి వేసి కట్టేసేసేసి ఈ ఉట్టిలో పెట్టి ఇంటి ముందు సాధ్యమైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా సూర్యోదయం లోపు ఇంటి ముందు పెట్టండి. రాత్రి పెడతాం, మధ్యరాత్రి పెడతాం, పెట్టచ్చా, సాయంత్రం పెట్టచ్చా, ఉదయం పూట కుదరదు కదండి, మాకు మధ్యాహ్నం కుదురుతుంది, సాయంత్రం కుదురుతుంది. జీవితం బాగుపడాలంటే సరైన టైంలో చేయండి. ఆ రకంగా సాయంత్రం అనేటువంటిది వదిలేసుకొని ఎంత కష్టమైనా ఉదయం 5:30 లోపు అంటే సూర్యుడు రాక మునుపే సాధ్యమైనంత వరకు ఆ గుమ్మడికాయని ఇంటి ముందు పెట్టేసేయండి. ఈ రకంగా ప్రతి 120 రోజులకి ఒక్కసారి కనుక చేసినట్లయితే నకారత్రయం అనేటువంటిది నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటిది ఏవి కూడా మన దగ్గరికి రావు. ఆ కుటుంబాన్ని అది వజ్ర కవచంలాగా కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా సాధ్యమైనంత వరకు ప్రతి 120 రోజులకి ఒక్క పని చేయటం వలన ఎక్కడికి వెళ్ళి ఎవరికి మొక్కు ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా కుటుంబం మాత్రం క్షేమంగా శుక్లపక్షములో చంద్రుని వలె దినదిన ప్రవృద్ధి చెందుతుంది. వృక్షేణ విగ్రామాసో విక్షని పద్మంతో పక్షిణ